సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇదేంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ అంటాము. సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఎస్ఎస్సి అంటే తెలిసిందే కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇప్పుడు దీంట్లో జాబ్ మెయిన్గా ఏంటంటే డేట్స్ చూసుకోండి. డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఏంటంటే June 22. సో ఇంకా 1 month పైనే ఉంది టైం దగ్గర దగ్గర. సో తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లో ఉండిద్ది. సో టైర్ 1 ఎగ్జాము, టైర్ 2 ఎగ్జాము అంతా ఉంది. సో నేను మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఆల్మోస్ట్ 130 pages ఉంది. నేను మీకు ఏదైతే ఇంపార్టెంట్ అది చెప్తాను. సో ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్లో అసలు జాబ్స్ ఏమున్నాయో చూద్దాం. సో జాబ్స్ ఏమున్నాయంటే సెంట్రల్ క్యాడర్, స్టేట్ క్యాడర్ అని 2 ఉన్నాయి. సో అన్నిట్లలో కూడా రిజర్వేషన్స్ ఉంటుంది. మీకు డిఫెన్స్ లాగా అనుకోవద్దండి ఇది, అంటే యూపీఎస్సీ లెవెల్లో అనుకోండి. సో అలాగా. తర్వాత పోస్ట్ పేరు ఏంటంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్. సో వీళ్ళందరూ ఏంటంటే పే లెవెల్ 8లోకి వస్తారు. అంటే 47,600 నుంచి 1,51,000. అంటే మీకు పే అనేది అప్రాక్సిమేట్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది అంటే లైక్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని 47,000 అంటే ఈజీగా మీకు 85 to 90K వచ్చేస్తుంది, సింపుల్లో సింపుల్. సో అదే. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 అందరికీ. సో అది ఏ డిపార్ట్మెంట్ కిందికి ఎవరెవరు వస్తున్నారో కూడా చూసుకోండి, ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ ఉండిద్ది, సెంట్రల్ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ ఉండిద్ది. సో అందరూ కూడా గ్రూప్ బి పోస్ట్. సో తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇవి డిపార్ట్మెంట్స్. ఇక్కడ చూడండి, సేమ్ పొజిషనే, సేమ్ జాబే, కాకపోతే డిఫరెంట్ మినిస్ట్రీస్ కిందకి వస్తుంది. ఇదేంటంటే సెక్రటేరియట్ సర్వీస్ కిందకి వస్తుంది. ఇదేమో ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటుంటారు కదా. సో అది. తర్వాత రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫేర్స్. తర్వాత సో ఏఎఫ్హెచ్క్యూ అంటే నాకు కూడా తెలియదు అదేంటో. తర్వాత ఎలక్ట్రానిక్స్. సో ఇట్లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇదంతా కూడా. ఇంకొకటి తర్వాత వీళ్ళు ఇన్స్పెక్టర్స్. ఇన్స్పెక్టర్లు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని చెప్తూ ఉంటారు కదా. సో అది. తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు అని చెప్తుంటారు కదా. సో అది. సో ఇది కూడా ఇన్స్పెక్టరే. సో వీళ్ళందరూ కూడా గ్రూప్ ఈ పోస్ట్. దాని తర్వాత ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, దాని తర్వాత ఎగ్జామినర్, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్, దాని తర్వాత ఎస్ఐ, దాని తర్వాత ఇన్స్పెక్టర్ పోస్ట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఇదేంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ నార్కోటిక్స్. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఇదేంటి పే లెవెల్ 7 అంటే ఇక్కడ 44,900 అంటే అప్రాక్సిమేట్లీ 50,000 బేసిక్ పే ఉందంటే మీకు ఇన్ హ్యాండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ 80 to 85,000 దాకా మీకు మినిమం ఇన్ హ్యాండ్ అంత వస్తుంది. సో మెయిన్గా ఏంటంటే గ్రూప్ బి పోస్ట్. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ అనేది 18 to 30. ఒక్క సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం 20 to 30 ఉంది. సో మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ 18 to 30, మిగతా కొన్ని 20 to 30 ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ జాబ్స్ ఏంటివి అంటే పే లెవెల్ 6లో ఉండేటివి. ఇవేంటంటే 35,400 నుంచి 1,12,400 అనేది మ్యాక్సిమం బేసిక్ పే. అది మీ మ్యాక్సిమం పే అక్కడ వరకు వెళ్ళటం కాదు. అంటే పిఎఫ్, ఇన్సూరెన్స్లు, తర్వాత పెన్షన్, దాని తర్వాత అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకుంటే అది చాలా అవుతుంది మీ పిఏ అనేది. తర్వాత ఈ పే లెవెల్ 6లో ఏమున్నాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్. ఇది ఎన్ఐఏ తెలుసుగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. దాని తర్వాత ఆఫీసర్ సూపరింటెండెంట్. సో ఇట్లా డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. సో ఇంకా తర్వాత పే లెవెల్ 5లో ఏమున్నాయంటే ఆడిటర్ జాబ్స్ ఉన్నాయి. సో చూసుకోండి, ఆఫీసర్స్ అండర్ సిఏ అండ్ ఏజీ అంటే ఏంటో మనకు తెలియదు ఇవన్నీ. అవి గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అయితే ఐడియా ఉండిద్ది. సో నేను అసలు ఈ ఫీల్డే కాదు, మా ఫ్రెండ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయమని చెప్పారు. సో మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి అందుకని చేస్తున్నాను. అందరూ నేను కూడా చూస్తున్నాను యూట్యూబ్లలో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సో ఎందుకు అని చెప్పి నేను కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా మీకు ఎవరికన్నా ఒకరికి యూజ్ అవుతున్నా మంచిదే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఇది. సో తర్వాత పే లెవెల్ 4లో కూడా అంటే 25,500 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 44,000 45,000 దాకా వస్తుంది ఇన్ హ్యాండ్. దీంట్లో ఏమున్నాయంటే ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు. సో ఎక్కడి నుంచి అంటే పే లెవెల్ 5 కింద నుంచి అన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు. సో ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడా మెరిట్ బేసిస్ మీదనే ఉండేది.
అంటే రిజర్వేషన్ ఉండదా అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండిద్ది. సో ఇది ఒకటి చెప్పాను కదా. ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈఎస్ఎం కేటగిరీ గురించి కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు వాళ్ళు. ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లలో ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కొంతమందికి ఒక్కొక్క పోస్ట్కి అంటే బయట సివిలియన్ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తే రాదు. సో దాని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ మీరు ఆ నోటిఫికేషన్లో కొంచెం టైం కేటాయించి చదువుకోండి. లేదు అంటే నేను కామెంట్ చేస్తే నేను చెప్తాను మళ్ళీ నీట్గా. సో అది ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఒక్కొక్క క్యాండిడేట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలంటే మ్యాక్సిమంలో అందరికీ కూడా 30 years ఉంది. ఇంకొకటి ఇది ఒక్క పోస్ట్కి మొత్తం 32 years ఉంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందేగా, రిజర్వేషన్ అనేది ప్రతి చోట ఉండిద్ది. సో అది ఇదంతా మీరు ఏంటి అట్లా ముందుకు స్క్రోల్ చేస్తున్నారు అనుకోవద్దు, ఇవన్నీ కూడా పనికొచ్చేవి ఏం లేవు. నేను తర్వాత చూపిస్తాను మీకు అందరికి కావాలంటే. మెయిన్గా మనకు కావాల్సింది అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ చూసాం కదా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. దీనికి ఏంటంటే ఏదైనా డిగ్రీ ఉండొచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే సీఏ వాళ్ళైతే వీళ్ళకి బాగా అంటే లైక్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే వీళ్ళు ఉంటే బెటర్ అన్నట్లు. దాని తర్వాత అసిస్టెంట్ ఆడిట్ స్టేట్ కేడర్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్. తర్వాత అకౌంట్స్ అన్నిటికి కూడా అందరికీ ఏంటంటే సీఏ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథ్స్ అనేది ఉండాలి అంతా, లేకపోతే స్టాటిస్టిక్స్ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలి. గ్రేడ్ 2 వాళ్ళకైతే సేమ్. నెక్స్ట్ మిగతా అన్ని పోస్టులకి ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేస్తే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయి ఉండాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి మీకు అట్లీస్ట్ ప్రొవిజనల్ దన్నా వచ్చి ఉండాలి, ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది కదా. సో అట్లాగా. సరే, మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి. వెబ్సైట్ ఏంటంటే ESSC.government.in అనే దాంట్లో. తర్వాత మీరు అప్లై చేసినప్పుడు ఒక 1 time రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకొని మీ పాస్వర్డ్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు తోటి మీకు వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు నెట్ షాప్కి వెళ్ళి చేసుకోవడం బెటర్. లేదు అనుకుంటే మీ ఇంట్లో ల్యాప్టాప్ కానీ సిస్టమ్కి వెబ్ క్యామ్ కానీ ఏదైనా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. ఫోన్లో అయితే అవ్వదు. తర్వాత మీరు అది అయిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోండి. తర్వాత ఫీ అనేది 100 rupees మాత్రమే. మిగతా వాళ్ళందరూ అప్పటికి ఉండదు, తెలిసిందే కదా. ఎవరికి అంటే SC STస్కి, PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, వాళ్ళందరికీ. తర్వాత ఆన్లైన్లో పే చేయాలి, మళ్ళీ రీఫండ్ అంటూ ఏమి ఉండదు. తర్వాత మీకు ఇంకా విండో అప్లికేషన్ ఎడిటింగ్ అవన్నీ వన్స్ మీరు అప్లై చేస్తే మీకు అక్కడ అన్ని డేట్లు ఉంటాయి. తర్వాత సెంటర్స్ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి సెంటర్స్ ఉన్నాయి. మన సౌత్లో వచ్చేసరికి ఇవన్నీ సెంటర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయ్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్. హైదరాబాద్ కూడా ఉంది, వరంగల్ ఉంది, ఏలూరు ఉంది. సో అట్లా. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్. 2 schemes ఉన్నాయి. ఏమేంటివి అంటే 2 tiers జరుగుతుంది. Tier 1 అంటే ఏంటి, Tier 2 అంటే ఏంటి అన్నీ చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రీవాల్యుయేషన్ పెట్టుకుంటాను, నాకు బాగా రాశాను, తక్కువ వచ్చినాయి, ఇవన్నీ అంతా ఏం పప్పులు ఉడకవాడ. సో అది. తర్వాత Tier 1 ఎగ్జామ్. దీంట్లో ఏముంటాయంటే టోటల్గా 4 sections ఉంటాయి. 4 sectionకి గాను ఒక్కొక్క 4 subjects ఉంటాయి. సబ్జెక్ట్లు ఏంటంటే రీజనింగ్, తర్వాత అవేర్నెస్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. సో ఈ టోటల్ టైం ఏంటంటే 1 hour 20 minutes. ఒక్కొక్క సబ్జెక్ట్కి 25 questions ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే 50 marks. సో నెగిటివ్ మార్క్ కూడా ఉంది, హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ కూడా. తర్వాత Tier 2 ఎగ్జామ్ ఏంటంటే, సో Tier 2లో ఏంటంటే 4 papers ఉంటాయి. ఫస్ట్ పేపర్లో సెక్షన్స్ కూడా ఉంటాయి, సెషన్స్ ఉంటాయి. ఒక సెషన్ 1 ఏంటంటే 2 hours 15 minutes. దీంట్లో సెక్షన్ 1లో సెక్షన్ 1లో ఏముంటాయి, మ్యాథ్స్, రీజనింగ్ అవి సెషన్ 1. తర్వాత సెక్షన్ 2లో ఏమున్నాయి, పేపర్ 1లో సెషన్ 1 ఉంటుంది. ఆ సెషన్ 1లో సెక్షన్స్ 4 ఉంటాయి. ఏమిటి, మ్యాథ్స్, రీజనింగ్. సెక్షన్ 2 ఏంటంటే ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3లో కంప్యూటర్. సెక్షన్ 4లో డేటా ఎంట్రీ. ఈ సెక్షన్ 4 సెషన్ 2 కింద ఇస్తారు. దాని తర్వాత పేపర్ 2 ఏంటంటే స్టాటిస్టిక్స్ గురించి. పేపర్ 3 ఏంటంటే జనరల్ స్టడీస్ గురించి. సో ఇలా Tier 2 చెప్పాను కదా. Tier 2లో ఏమంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి. ఒకే రోజులో అయినా ఉండొచ్చు, లేదంటే మరుసటి రోజు కూడా పెట్టేదానికి అవకాశం ఉండదు. మ్యాక్సిమం ఒకే రోజులో అయిపోతాయి అంటే చాలా చోట్ల, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ రకంగా.
తర్వాత పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కామన్‌గా అందరూ రాయాల్సిందే. సో, పేపర్ 2 అనేది ఎవరెవరికి అంటే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే. పేపర్ 3 ఎవరికి ఉంటదంటే పేపర్ 2లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి. సో, అట్లాగా. తర్వాత పేపర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో ఏంటంటే చెప్పాను కదా! మ్యాథ్స్, రీజనింగ్. దాని తర్వాత సెక్షన్ 2లో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. సెక్షన్ 3లో ఏంటంటే జనరల్ కంప్యూటర్. దాని తర్వాత డేటా ఎంటర్ స్పీడ్. సో, ఇవన్నీ కూడా సెక్షన్స్ టైర్ 1 పేపర్, టైర్ 2 పేపర్ ఇట్లా ఉన్నాయి. సో, తర్వాత ఏంటంటే మీరు అన్ని సెక్షన్స్‌లలో పేపర్ 1, పేపర్ 2లలో మొత్తం కూడా అన్నిట్లలో క్వాలిఫై అవ్వాల్సిందే. తర్వాత క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ సిలబస్ కూడా ఇచ్చారు. అంటే ఏ సిలబస్ ఏంటిది అని చెప్పి. ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. దాని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. దాని తర్వాత మ్యాథ్స్లో ఏమేంటివంటే నెంబర్స్, ఫండమెంటల్ ఇవన్నీ చూసుకోండి. సో, తర్వాత మెయిన్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చెప్పాను కదా! మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగి దాంతోపాటు వెళ్తుంది. ఇంకొకటి మెయిన్లీ ఏంటంటే ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత బీఆర్ఓ అని ఉంది కదా! సో, వీళ్ళకి ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా కావాలి. అంటే ఇప్పుడు మనకి ఎస్ఐలు, తెలుసు కదా! ఎస్ఐ సారు, ఇన్స్పెక్టర్ సార్ వచ్చారు ఉంటారు కదా పోలీసు వాళ్ళు. సో, వాళ్ళ జాబ్స్. సో, వాళ్ళంటే ఫిజికల్ స్టాండర్డ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా! సో, అవి ఎంత ఉంటాయి ఇవన్నీ కింద ఉంటాయి, చూపిస్తాను. తర్వాత క్వాలిఫైయింగ్ వచ్చేసరికి ఓసీ వాళ్ళకైతే 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35%, మిగతా అందరికీ 20%. సేమ్ సెక్షన్. ఇది టైర్ 1 పేపర్కి, ఇది టైర్ 2 పేపర్కి. అన్ని ఇంకా యూజువల్ తెలిసిందేగా. ముందే అప్లై చేసుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్లు సరిగ్గా పెట్టుకోండి, అదంతా కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే దానికి ఎంత శిక్ష, ఏ దానికి ఎంత శిక్ష అని కూడా డీటెయిల్డ్గా ఇచ్చాడు. మీకు కంగారు పడొద్దు, అయిన మీరు చేయకండి, మంచిగా చదువుకోండి, బాగా రాసుకోండి. ఎక్కువ పేజెస్ ఉన్నాయి కదా, కంగారు పడొద్దండి, ఏం కాదు. తర్వాత ఇంకొకటి మీరు ఫిజికల్ ఫిట్నెస్ కూడా తీసుకొని వెళ్ళాలి. సారీ, ఫిజికల్ ఫిట్నెస్ కాదు, మీరు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మీరు రాయలేకపోతే మీతో పాటు ఇంకొకరిని తెచ్చుకోవాలి కదా, స్క్రైబ్ అని అంటాము. దానికి మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర మీరు సైన్ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. సో, దాని గురించి ఇదంతా కూడా అదే. తర్వాత మీది ఎలా అప్లై చేయాలని చెప్పి, మీరు ఏం ఓపెన్ చేస్తే ఎలా వస్తుందని చెప్పి డీటెయిల్డ్గా ఇచ్చాడు, స్టెప్ బై స్టెప్. మీరు నెట్ షాప్ కాడికి పోయి ఇది బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకొని పక్కన చూసి చెక్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంక ఇవన్నీ కూడా అవే గైస్. ఒక్కొక్క దానికి ఎలా అప్లై చేయాలి, ఏంటి పోస్ట్కి, ఏంటి సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎంత డేటా ఉండాలి, అంతా కూడా ఉంది. సో, అది గైస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నాకు తెలుసు ఇది అందరికీ సెట్ అయ్యే జాబ్ కాదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పర్మనెంట్ జాబ్, దీనికి మంచి ప్రిపరేషన్ ఉండాలి. అలా అని చెప్పి అందరూ రాయకూడదా అనేది లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు 100 రూపీసే కదా ఎగ్జామ్ ఫీజు. లేదు అంటే మీరు ఏదైనా వేరే ఎగ్జామ్కి ఏదైనా ప్రిపేర్ అవుతుంటే జస్ట్ ఊరికే అటెంప్ట్ చేయండి. నార్మల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఏం మహా అంటే ఏముంది, ఒక రోజు అలా మంచిగా రిఫ్రెష్ అయినట్టు ఉండిద్ది, టైం పాస్ అయినట్టు ఉండిద్ది, కొత్త పీపుల్ని చూసినట్టు ఉండిద్ది. సారీ గైస్, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. లేదంటే ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.